నా పేరు సురేష్ అన్న. మా మేనకోడలు చనిపోయింది. వాడు చంపేసాడు కిరణ్ మయికి వాళ్ళ భర్త చంపేసాడు. ఎందుకంటే బండి గుర్తు లేట్ చేయడం జరిగింది మాకు. వాని పేరు శరత్. వాని పేరు షరతు. బండి ఇవ్వడం లేట్ జరిగింది. లేట్ చేయనందుకు వాడు ఖైదం రాపించుకొని పిల్లకు హరాస్మెంట్ చాలా చేసి సతాంచి బాగా కొట్టి కొట్టి చంపేశాడు. 15 డేస్ మా ఇంటికి తెచ్చాము. హాస్పిటల్ జాయిన్ చేసాం. రమ్మంటే రాలే ముడగొడుకు. ఏం చేసి ఎందుకు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టాడు. వాళ్ళ అమ్మ ఇంబడి ఉంటాడు ఎప్పుడు. పెళ్ళి ఎందుకు చేసుకో అర్థమైందా. పిల్లకి చాలా సతాంచి చంపేసాడు పిల్లకు. వాళ్ళ అత్త ఇటువంటి విషయం ఎవరో జరగొద్దు. అది కాక మా కోడలు చాలా మంచిది కానీ వాడు మోసం చేసి చంపేసాడు పిల్లకు. అంతకు న్యాయం మా పాపకి న్యాయం చేయాలి. ఎవడోడు అంటే వాళ్ళ అమ్మ, వాడు, వాళ్ళ మేనమామ నవనీత, వాళ్ళ అమ్మ పేరు, ఈయన పేరు షరతు, వాళ్ళ మామ పేరు సుధాకర్ గాడు, వాళ్ళ పిన్ని శశి, ఇంకో పెద్దమ్మ, వాళ్ళ పెద్దమ్మ నేర్పెట్టి ఉంటుంది. అది బాగా సదా ఇంతకుముందు గొడవ అయితే మేము సంజాయించాం. పోతుందని తప్పైపోయింది, బండి మేము పెడతాము, డిసెంబర్లో పెడతామని పెట్టేసాం. బండి మధ్యలో గొడవ అయితే మేము అందరం పోయినాం, మాట్లాడాము. మేము జనవరి ఎట్లకే పెడతాము. జనవరి ఫస్ట్గా బండి ఇప్పించాము. అయినా వాడు ఎండలే బాగా కొట్టి కొట్టి పంపించాడు మా ఇంటికి. మేము ఆల్రెడీ 15 రోజు ఫోన్ చేసినా ఫోన్ చెప్తాడు, ఏం చెప్తున్నాడు. ఫోన్స్ అన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టేసాడు మా ఫోన్. అని నేను పొద్దున మా అల్లుడు ఫోన్ చేసి చెప్తే మా అమ్మ అట్లుంది ఇట్లుంది అని పెట్టేసాడు. రాత్రి నైట్లో చెప్పినాం చచ్చిపోయినట్టు. అంతే నా చచ్చిపోయి అది అన్నం దేవాలా మీకు మేమమ్మగాడు, అన్నం దేవాలా అని మాట్లాడుతున్నాడు. ఎగతాళి చేస్తున్నాడు మాకాడు. ఇట్లా చనిపోయింది అట్లా ఎట్లా చనిపోయింది అట్లా అయింది. మీకు అన్నం తినాలి, అన్నం దేవాలంటాడు మాకాడు. వాళ్ళ మేనమామాడు వాడు దొంగవాడు. ఇప్పుడు పత్తలేడు, లేడాడు, ఎస్కేప్లో ఉన్నాడు. పోలీసులు దొరుకుతున్నాడు, ఎస్కేప్లో ఉన్నాడు. పిన్ని గిట్ల వచ్చి వాళ్ళు ఇంకా లోపల వేసేయాలి. పోలీసులు లోపల వేసేయాలి. వాళ్ళకు అందరికి 5 మందికి లోపల వేయాలి. న్యాయం చేయాలి పిల్లకు. మా పిల్ల పోయింది రాగా ఇష్టం పరిస్థితి ఎవరు రావద్దు. ఇది ఇక్కడ పంజాగుట్ట పిఎస్ దగ్గర ఏఎస్ఆర్ రావు నగర్కి సంబంధించి కిరణ్మయి, అలాగే మనకు పంజాగుట్టలోని ఈ శరత్ అనే అబ్బాయికి మ్యారేజ్ చేయడం జరిగింది 1.5 year క్రితం. ఓన్లీ కేవలం బైక్ కోసం, గోల్డ్ చైన్ కోసం గత 1.5 yearగా కొట్టడం, టార్చర్ పెట్టడం, గృహహింస పెట్టడం. ఎవరైతే శరత్ ఉండో అబ్బాయి, వాళ్ళ అమ్మ నవనీత, ఇంకా కొంతమంది బంధువులు టార్గెటెడ్గా ఆమెను ఎప్పుడంటే అప్పుడు కొట్టడం, హింసించడం, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయడం వల్ల, తీవ్రంగా కొట్టడం వల్ల ఆమె గత 15 రోజుల క్రితం బెడ్ పేషెంట్ అయిపోయింది. అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకురావడం జరిగింది. వీళ్ళ పుట్టింట్లో ఉంటూ 15 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. గత రాత్రి సీరియస్గా ఉండడం వల్ల నీమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. నీమ్స్ హాస్పిటల్లో గత రాత్రి ఆమె చనిపోవడం జరిగింది. దీనిపైన స్పందిస్తున్న వాళ్ళ బంధువులు, అమ్మాయి వాళ్ళ బంధువులైనా, వాళ్ళ డాడీ అయినా, అన్న అయినా, మేనమామ, అలాగే వాళ్ళ అమ్మ, ఎవరైతే మా అమ్మాయి వాళ్ళ భర్త శరత్ ఉన్నాడో ఆ శరత్ని అలాగే వాళ్ళ అమ్మ నవనీతను కఠినంగా శిక్షించాలి. వీలైతే ఈ శరత్ అనేకి ఉరిశిక్ష వేయాలి. ఇంకా సమాజంలో ఇట్లా ఏ అమ్మాయికి ఇలా జరగవద్దు. మానవ సంబంధాలకు విలువ లేకుండా ఓన్లీ డబ్బుల కోసం, ఆస్తుల కోసం మనిషిని చంపడం చాలా ఘోరమైన సందర్భం అని వాళ్ళు మనతో అంటున్నారు. వారికి కఠినంగా శిక్షించేంత వరకు మేము పోరాటం చేస్తామని మనతో అంటున్నారు. కిరణ్మయి ఈ రోజు చనిపోయింది. భర్త అందుకుల శరత్. వీళ్ళు ఉండేది బేగంపేటలో, బేగంపేట కుందన్బాగ్లో ఉంటారు. అమ్మాయిని పెళ్ళైన 3 నెలల నుంచి వరకట్ట వేధింపులు, పెళ్ళైన 2 నెలలకే స్టార్ట్ చేసినాడు భర్త. అత్త మరియు వాళ్ళ మేనమామ బంధువులు. ఎందుకంటే పెళ్లి కూడా అత్త అన్ని పెట్టి, అన్ని లాంఛనాలతో, అన్ని వైభవంగా పెళ్లి చేర్పించడం, మన స్తోమతతోని వైభవంగా పెళ్లి చేర్పించడం. కానీ పెళ్ళైన 3 నెలల నుంచి అమ్మాయికి, మీరు కిరణ్మయికి భర్త ప్లస్ అత్త మరి బంధువులు ఇంకా అదనపు కట్టం తేవాలని చెప్పి, బండి పెట్టాలని చెప్పి, గోల్డ్ ఇంకా ఎక్స్ట్రా పెట్టాలని చెప్పి వీళ్ళు పెళ్ళైన నుంచే 3 నెలల నుంచే వీళ్ళు వేధింపులు గురి చేశారు. అమ్మాయికి సరిగ్గా తిండి పెట్టేది కాదు. ఆమె రోజు కొట్టడము, భర్త హాస్పిటల్లో కూడా అసలు కొట్టి కూడా చేంజ్ చేయకుండా ఆమె ఎన్నోసార్లు తల్లిదండ్రులు చెప్పుకొని చాలా బాధపడ్డది. వాళ్ళ ఫాదర్ కి మరి వాళ్ళ అన్న బాబాయ్ కొడుకుకి వాళ్ళ చెప్పుకొని చాలా బాధపడ్డది. బాబాయ్ ఇట్లా చేస్తూ, వాళ్ళ అన్న కూడా చెప్తుంది, అన్న ఇట్లా చేస్తుందంటే ఏమో సర్దుకుపోవాలని చెప్పి వాళ్ళ అన్న కూడా సంజాయించినాడు. వాళ్ళ బావ కూడా శరత్ కూడా ఎన్నోసారి మంచిగా సంజాయిని చెప్పిన, బావ ఇట్లా చేయొద్దు, మంచిగా బావ మంచిగా చూసుకోవాలి, ఎందుకంటే మీకు కట్టం ఇచ్చినాం, మీరు అడిగింది పెడతాం బావ అని చెప్పి కూడా బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చేవాళ్ళు. కావాలని చెప్తే పెడతామని చెప్పి కూడా వీళ్ళు ఒప్పుకొని మళ్ళీ పెట్టడం జరిగింది టైంలో కూడా. కానీ వాళ్ళు మాత్రం ఒక అమ్మాయి నిండు జీవితాన్ని వాళ్ళు బలి తీసుకున్నారు. అన్ని కట్నాలు ఎంతో గారభంగా పెంచి పోషించిన పాపకి మేము పెళ్లి చేస్తే, ఎంతో గారభంగా పెంచి పోషించిన అమ్మాయికి పెళ్లి చేస్తే వీళ్ళు మధ్యంతరంగా అంటే పెళ్ళైన 2 ఏళ్ళ 3 ఏళ్లలోపే అమ్మాయి
నాశనం చేసిరు. ఇటువంటి వారికి మన ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ వారికి మేము వినియోగించేదనగా వీళ్ళను అతి కిరాతకంగా ఎప్పుడే వీళ్ళని వృద్ధి చేయాలని చెప్పి వేరే ఒకరికి అమ్మాయికి ఇలాంటి కారణం కాకూడదని చెప్పి న్యాయం జరగాలని చెప్పి వీళ్ళని వెంటనే వృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇంత టాలెంట్ కోసం అండి సార్. నేను మార్నింగ్ నేను పెట్టాను సార్ మా చిన్న ఇట్లా అయిపోతావా ఒకసారి మా ఇంటికి రా లేదా ఫోన్ అనేది చేసి మాట్లాడుతుంటే నేను పేజర్తో ఇది అయిపోతుంది మన కండిషన్ బాగాలేదు మీరే రెస్పాన్సిబిలిటీ రా అని చెప్తే వాడేం చేసి కింద వాళ్ళ అమ్మాయి ఫోటోలు వాళ్ళ అమ్మ ఒక మార్క్ షుగర్ డౌన్ అయిందని చెప్పి ఫోటోలు పెట్టి కింద మ్యాటర్ రాసాడు. మా అమ్మకి ఏమైనా కూడా మీరే బాధ్యత. సరే నేనేమన్నా మా అమ్మకి ఏమైనా బాధ్యత మా అమ్మ కంప్లైంట్ నువ్వు భయమే తప్పే చేయలేవు రా ఈ ఫోటోలు వీడియోలు అని ఎందుకు డిలీట్ చేస్తాను. సరే డిలీట్ చేసింది కదా సార్ వీడియో నేను వీనికన్నా ముందే వీడు ఇట్లా చేస్తాడని చెప్పి నేను ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్. ఈ ఫోటోని మళ్ళీ డిలీట్ చేసేసి ఇంటర్నెట్ ఇప్పుడు డిలీట్ చేసిన వాడు చేస్తాడనే నేను ఎంబడి స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను. నేను వాడు అట్లా డోకబడి లెక్కలు చేస్తాడని ఎంబడి వాడు అంత టార్చర్ పెట్టే మీ చెల్లెలు అయితే మీకు లేదు అని చనిపోయింది. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నాను మీకు ఎలాంటి శిక్ష తీయాలి సార్. మళ్ళీ ఇటువంటి ఏ ఆడపిల్లకు రావద్దు. నరకం చూపించాడు నిజం అడగట్టిందా ఏ రాత్రి అంటే ఆ రాత్రి మెడల్ పట్టి ఇట్లా లేపితే కాళ్ళు కొట్టుకుంటాడు. సైకో సార్ ఆడు సైకో ఆడు చెప్తున్నా. సైకో అంటే సైకో ఆడు. మా అమ్మ ఇప్పుడు ఏ కన్న బిడ్డ అమ్మకు ఒక్కసారి ఫోన్ చేయాలి వాళ్ళు ఫోన్ చేయదు మీ అమ్మ ఇంటికి పోదు. వాళ్ళ అమ్మ అంటే సార్ కొడుతుంటే అరే ఇక్కడ కొట్ట చూసారా లోపల పోయి కొట్టు ఇక్కడ కొడితే అందరు చూస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళ మామ సుధాకర్ అని చెప్పి వాడే నేను ఫోన్ సార్ రాలేడు ఆడే నేను మొత్తం ఆడు మా మామ తీసుకొని వస్తే కొంచెం వేరేగా మాట్లాడింది నాతో తెలుసా. ఎవరైనా ఇప్పుడు ఆడు తీసుకోబట్టలే కాబట్టి మా మామ పెద్ద సంబంధం తెచ్చి అయినదే కాబట్టి ఇల్లు తీసుకొస్తే దానికి ఆడు ఉంటే మాట్లాడి ఏమంటుండే రాత్రి ఫోన్ చేశాడు ఏదో ఆవేశంలో అన్నా అని మాకు ఏమంటున్నాడు మీకు తినడానికి మాకు తిండి లేకుంటున్నామని చెప్పి మా మామ అంటే దాన్ని మా ఇంటికి అంటే నేను తిండి పెడతా అంటున్నాను రాత్రి మాకు ఫోన్ చేసి. కిరణ్మయి వాళ్ళ డాడీ ఈయన హ్యాండిక్యాప్ కాళ్ళు విరిగిన సందర్భం ఇట్లాంటి మనుషులు కూడా ఇంటికి పోతే వాళ్ళను కొట్టడము బెదిరించడము హింసించడము వాళ్ళ ఇంట్లోకి రాకుండా అంటే మిమ్మల్ని మీ అమ్మాయి దగ్గరికి రాకుండా పేపర్ రాసి పేపర్ రాసింది ఏంటంటే బైక్ మేము లేచి ఇచ్చాము హరాస్మెంట్ చేస్తుంటే సరే నేను మా అమ్మాయి వెళ్ళాము వెళ్ళేసి ఏం చేసాం సరే బాబు అంతా చేసినాం నేను అన్న ప్రకారం నేను డిసెంబర్ ఎండింగ్ వరకు నేను ఇస్తా అనేసి అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు ఇస్తా అనేసి నేను ఒప్పుకున్నాను సార్ లాస్ట్ డిసెంబర్ అయితే డిసెంబర్ లో మేము పోయి బండి బుక్ చేసుకున్నాము. వాళ్ళు యాక్టివ్ అడిగి ఏదన్నా బట్టి అంటే యాక్టివ్ పిల్లలు యాక్టివ్ సింగిల్ సెకండర్ సైడ్ నేను అన్న తెలియదు ఒక మెకానిక్ అది ఇరిగిపోతే అక్కడనే కూర్చునిపోతాం పోవాలా అదొద్దు డబుల్ సెకండర్ తీసుకొని సైడ్ ఇప్పిస్తాను కృషి తెప్పించిన అదేం చేసిన డిసెంబర్ 31 ఇచ్చేది జనవరి 1 ఇచ్చే 2025 లో పడుతుంది కదా సార్ 2025 లో నేను ఇచ్చేసిన బండి 1 year ఓల్డ్ మోడల్ అయిపోతుంది కదా ఫస్ట్ రోజే మేము తీసుకుపోయి ఇచ్చేసాం సార్. వాళ్ళకి అన్నట్టు చైన్ ఇచ్చినాము బండి ఇచ్చినాము అన్ని ఇచ్చినాము. అందుకు ఏమనుమానం అంటే ఆ బండి తెలియదేమో అది పెట్టాను వాట్సాప్ లో ఫోటో పంపమని సార్ నేను మా బాబు మా మిస్సెస్ కూతుర్ని కట్నం కోసం బండి కోసం ఇంకా చైన్ కోసం వీటి కోసం హింసించండి మొదలు ఇచ్చేసినాం సార్ మీకు కూడా తెలుసు హింసించండి అంటే ఇప్పుడు బండి కోసం చైన్ కోసం మదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు మీకు కూడా తెలుసు అప్పుడు ఎందుకు సార్ అది ఏమంటారు ట్రాన్సాక్షన్ ఏం చేస్తాను వాళ్ళు ఉంటారు ఎంబడి ఏదున్నా అన్ని నేనే చూసుకుంటాను కాబట్టి మా చిల్లకి 6 months రకం చూపించాడు. ఎందుకో బండి బండి ఎప్పుడు ఇస్తాడు బండి ఎప్పుడు ఇస్తాడు ఇంకా అంటే సరే బాబు బండి ఇవ్వాలని బంగారం ఇవ్వాలి ఆ పిల్లం కోసం కూడా సబ్మిట్ కూడా ఇప్పించేసాను. ఇది పెట్టి వాడు హాస్పిటల్లో చూపించాడు. వాడేం చేసిన మేము ఇప్పించాలని చెప్పి మా దగ్గర ఇల్లు పెట్టాలంటే వాడు డబ్బులు తీసుకోవడం కదా మంచిగా కూడా ఒప్పుకొని మేము వినిపిస్తామని కూడా వినిపించి ఇచ్చేసాము. బండి కూడా పెట్టినాము. మా అయినా కూడా బండి పెట్టినాక కూడా పేపర్ రాసుకొని బండి పెట్టినాక కూడా ఇంకా నాకు చూపించేసాము. గురి శిక్ష
నా బిడ్డకు దోశ పడ్డట్టు వేరే బిడ్డలు పడేసి కానీ నా బిడ్డ ఎట్లా పోయిందో వాడు అట్లా ఉన్నాడు. నేను అదే నచ్చాను. సిసిఐకి సంబంధించి కిరణ్మయ్య అనే ఒక అమ్మాయి మండా పేరు ఇక్కడ పంజాబ్ చేయడం జరిగింది. కుందన్ బాగ్ అబ్బాయి పేరు శరత్. ఓన్లీ బైక్ కోసం గోల్డ్ చైన్ కోసం అమ్మాయిని ఇంట్లో అమ్మాయి వాళ్ళ అత్త అలాగే ఈ అబ్బాయి ఇంకా వీళ్ళ బంధువులు ప్రతిరోజు టార్చర్ పెట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అర్ధరాత్రిలో కూడా లేపి ఇట్లా తలకాయ పట్టి పైకి లేపేవాళ్ళు. లోపల ఆర్గన్స్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఆమె నిన్న సాయంత్రం హెల్త్ బాగాలేక హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ నీమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. దీనిపైన అమ్మాయి వాళ్ళ అమ్మాయినా ఇంకా వాళ్ళ డాడీ అయినా వాళ్ళ బ్రదర్ అయినా ఎవరైతే ఈ బావ ఉన్నాడో మా చెల్లె వాళ్ళ భర్త దుర్మార్గుడు, ఎలాంటి మంచి అలవాట్లు లేవు, తాగేవాడు, ప్రతిరోజు ఇంటించేవాడు. అలాంటి వాడికి మా చెల్లెలు చనిపోయింది కాబట్టి మాకు న్యాయం జరగాలంటే వాడికి ఉరి శిక్ష పడాలి, వాళ్ళ అమ్మ కూడా కఠిన శిక్ష వేయాలి అని మనకు డిమాండ్ చేస్తున్నారు. శరత్ అనే ఒక అబ్బాయికి 1.5 year మ్యారేజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఈ 1.5 year లో ప్రతిరోజు అబ్బాయి తాగడం, సతాయించడం, హింస పెట్టడం, అబ్బాయి వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం హింసించడం వల్ల ఆమె గత రాత్రి అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 1.5 year లో ఆమె ప్రతి 10 రోజులకు 20 రోజులు కొట్టడం వల్ల, తీవ్రంగా కొట్టడం వల్ల లోపల అవయవాలు ఖరాబ్ అయ్యి ఇంకా డ్యామేజ్ అయ్యి ఆమె గత రాత్రి నిమ్స్ లో చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఒక్కసారి కిరణ్మయ్యకి సంబంధించిన వాళ్ళ మదర్, వాళ్ళ పేరెంట్స్ చుట్టాలు ఉన్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. శిక్ష కావాలి. నా బిడ్డ జరిగినట్టు వేరే ఆడపిల్లలకు జరుగుతున్నాను. నా ఉన్న ఒక బిడ్డ వాళ్ళు పొందలు పెట్టుకొని చూస్తారు. వాళ్ళ కడుపు కాల వాళ్ళు నాకు ఇద్దరు పిల్లలు లేరు. ఒక కూతురు ఒక బాబు. నా బిడ్డ పోయింది లేదా శిక్షణ కావాలి మనకి. వాళ్ళు ఏ పిల్ల మనకి ఏం కావద్దు కాకుండా మూడు సార్లు పోయి మాట్లాడినాం. రిజల్ట్ పోవాలా, పోయి మాట్లాడితే ఒక్కరు మాట్లాడవాలి. వాళ్ళ మేనమ్మ, వాళ్ళ ఆరుగురు, వాళ్ళ మేనత్తలు, బిడ్డలు అందరూ వచ్చి మేము వచ్చి ముగ్గురం నలుగురమే మా మధ్యలో వస్తుంది ఇద్దరు చాలా. అయితే మాకు ఇద్దరు కొన్ని ఆడబిడ్డ కదా వాళ్ళ సంసారం కూడుకోవాలా, ఖరాబ్ చేయడం సరే అడుగుతా ఒప్పుకొని వచ్చినాక కూడా ఇక ఆయన కలకగా అయిపోయింది. అరే ఇద్దరు వస్తే ఇట్లే చేద్దాం అనేసి వాళ్ళు ఏం చేస్తుంటే జాదు రోజు ఏదో చేసుకొచ్చి అమ్మాయికి కింద చేసి అమ్మాయి దొరుకుతున్నది. మమ్మీ నన్ను ఎందుకు తీసుకుంటారు, నాకు తెలియదు అంటే సరే మాకు పంపించినాం. సంబంధించి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో కిరణ్మయ్య వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఒకసారి అన్నతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు అమ్మాయి చనిపోయింది, ఈ చనిపోయే ముందు గొడవలప్పుడు తను వీళ్ళ పేరెంట్స్ కైనా మా అన్నకైనా వీళ్ళ బ్రదర్కైనా ఏమైనా చెప్పిందా, అలాగే ఎలా ఉండేవారు అంతకుముందు ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ చనిపోక ముందు ఎలా ఉండే మీ సిస్టర్ మీద, ఈ బావ మీ సిస్టర్? చనిపోక ముందు మా బావ నచ్చింది ఎప్పుడు కొట్టుకుంటారు. గుర్తించేవాడు. రాత్రి 12:30 1 గంట తిట్టి కొట్టుకుంటే ఆడు ఆ నమ్మ ఎట్లా బయట తిరుగుకుంటా ఈ మొక్కదాన్ని ఇంట్లో పెట్టి నాకు ఆమెకు జ్వరం వచ్చి కాళ్ళు నొప్పి ఇవన్నీ గుంజి కొట్టి వారికి హాస్పిటల్ తీసుకోకుండా కూడా హాస్పిటల్ తీసుకోకుండా అట్లనే పరిస్థితి. నేను గొంతు కాళ్ళు కింద మండే పెట్టినాడు, గొంతుకు కాళ్ళు పెట్టి మొత్తం నక్క కూర్చొని కూడా చంపినా కూడా నాకు అడ్డు ఏం చేయాలని తీసుకోలేదు. వీళ్ళ మధ్య ఒక నోట్లు ఆపించుకొచ్చాను. మ్యారేజ్ అయినప్పుడు నేను వాళ్ళకి 2 వీలర్ పెట్టలేము సార్. 2 వీలర్ ప్లస్ చైన్, 2 వీలర్ ప్లస్ చైన్ పెట్టలేము. ఆ చైన్ కి అవసరమైన చాలా అరేంజ్మెంట్ చేసి సార్. ఒక్కళ్ళు కాదు, మా బావ, వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ మామ, మెయిన్ సుధాకర్ అంటారు. మా మమ్మీ, మా డాడీ వాళ్ళ పరిస్థితికి పోతే ఇక్కడ నా పర్మిషన్ ఉంటుంది, మీరు కుందర్బాగ్లో అడుగు పెట్టాలని చెప్పి మా పెద్దల సంవత్సరం చెప్పడానికి మేము అంతా సంఘానికి తీసి కూడా వచ్చినా కూడా ఆ రోజు రాత్రి మా చిన్న ఏ రోజైతే మా మామ తీసుకొచ్చిందో ఆ రోజు ముందు రోజు నాకు కాల్ చేసి అన్నా నాకు ఎట్లా అవుతుంది, ఎవరు లేదు ఇట్లా, నువ్వు రా, నాకు ఉండడం మమ్మీ నాకు అయితే లేదు. రాత్రి 12:30కి, ఆ 12:30 దాకా కూడా వాడు బయట నుండి హాస్పిటల్ తీసుకోవాలంటే మేము బయట ఉన్నాం, మా అమ్మ బయట ఉంది. ఇది గత 20 రోజుల కింద సార్, 20 రోజుల కింద జరిగింది. ఏ రాత్రి అంటే ఆ రాత్రి టార్చర్ పెట్టుకుంటే వాళ్ళ ఇంటికాడ కొట్టుంటే 10 మంది ఆపితే కూడా ఆగలేడంట సార్. వాళ్ళు ఎట్లా పడితే అట్లా నరకం చూపించారు. మా చిన్న మాకు చెప్పుకోలేక లోపల ఎక్కువ తీసుకొని మొన్న 20 రోజుల కింద కూడా మాకు హాస్పిటల్ తీసుకొస్తే ఒక్కసారి కూడా హాస్పిటల్ వచ్చింది సార్. వాళ్ళు మా నంబర్లన్నీ బ్లాక్ పెట్టేసిండు, మా చిన్న నంబర్ బ్లాక్ పెట్టేసిండు.
మా చిన్న దగ్గర ఫోన్ గుంజుకోండు. మొన్న 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 5 రోజుల కింద మేము ఇంటికి పోయి డ్రాప్ చేసి మా మామ పోతే కూడా సార్ వాడు కొట్టి వాడు అమ్మ వాడు ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు సార్ బయటికి. వాడు మా చిన్న కాలు మొక్క కూడా ఇట్లా కండేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ మామ పిల్లలు చిన్న చిన్న కోరులు అసలు వాళ్ళకి సంబంధమే లేదు. వాడు అరే బయటికి బ్యాగ్ తీసి బయట పెడితే కూడా వాళ్ళ మామ పిల్లలు వాళ్ళ అత్త పిల్లలు వాళ్ళు చేసేవట్టుకునే ఇక దిన మా చెల్లె సావక మా చెల్లె చంపించడానికి కారణం మొత్తం 5 మంది నేను పేరులో తెచ్చాను. వాళ్ళ వాళ్ళ అత్త పేరు నవనీత, శరత్ మా బావ, సుధాకర్, శశి, వాళ్ళ నేరపేట వాళ్ళ పెద్దమ్మ పేరు అంటే వాళ్ళ పేరు నేరపేట. వీళ్ళందరూ కలిసి పిచ్చి కలిసి 5 మంది కలిసి నా చెల్లె చంపేశారు. మాకు అందుకే మాతో ఒక నోట్ రాపించుకుని మేము అన్న ప్రకారం మనకి మొత్తం డిసెంబర్లో మేము అన్న ప్రకారం మేము పెట్టేసినాం. మొత్తం బాండ్ పేపర్ అన్ని రాపించుకున్నాం, అన్ని పెట్టేసినాం. 3 lakhs కట్నం ఇచ్చినాం సార్. 10 భాషల్లో కాకపోతే అందరు పెద్దల సమస్యలనే మేము మ్యారేజ్ చేసాం సార్. వాళ్ళకి ఏమేమి వాళ్ళు అన్ని విధం అయినా కూడా మంచిగా టార్చర్ చూపించి ఆడి ఆ దినం సీరియస్ అన్ని చూపించాం సార్. మేము కొట్టి మా ఇంటికి వాళ్ళు సార్ చిన్న జ్వరం వచ్చినా కూడా వాడు మా ఇంటికే పంపించేస్తున్నాయి సార్. ఏ రోజు ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టాడు, హాస్పిటల్ చూపించలేడు. ఏది ఉన్నా మొత్తం నేనే చూపించుకున్నాను, మా డాడీ నేనే చూపించుకుంటాను. మా ఇంటికి వస్తే ఆటోలో పంపించడం మేమే, ఆటోలో మళ్ళీ రిటర్న్ చేసుకోవడం కూడా మేమే. వీళ్ళు వచ్చి డ్రాప్ చేయడానికి వస్తే వాళ్ళు మా డాడీని ఏమంటున్నారు, నేను రాలే ఆ రోజు, నేను వస్తే బిగులేదని. అరే మీ కాలు ఒకటి తీసుకురా, నేను ఇంకే ఏం చేయాలని చేశారా లేదు మా డాడీని వాళ్ళు మా బావ. అరే కిరణ్ నీ జాగ్రత్త కలిసి మాటలు ఒకటి వల్గర్ మాటలు మాట్లాడుకుంటా నీ దాని కాడికి దిగబెట్టి నేను అది చేస్తేనే నేను తప్పినా కూడా నాకు అన్ని దిక్కులేదు అని చెప్పినప్పుడు 1.5 year లో ఇంత కొట్టడం గొడవలు అయినాయి కదా. ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం మాట్లాడడం జరిగింది సార్. కంప్లైంట్ చేయమని కూడా మేము మొన్న మా టీచర్ని మా చిన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పినాం సార్. వాడు ఒక భయం ఏం పెట్టిందంటే నువ్వు కంప్లైంట్ ఇస్తే నేను తాగి చచ్చిపోతా అని చెప్పి ఆమె మనసులో మొత్తం భయం పెట్టేసి ఆమె చచ్చి అర్ధగంట ముందు కూడా వాని పేరుతోనే చచ్చిపోతారు. వానికి మేము మా చిన్నకి నేను హాస్పిటల్ తీసుకెళ్తే కూడా మార్నింగ్ నేను కాల్ చేయలేదు సార్. కాల్ లిఫ్ట్ చేయలేడు. రీసెంట్ పెట్టిన మా చెల్లె అవుతుంది బావా, మా చెల్లెకి అవుతుంది, ఒకసారి రా బావా వచ్చాను. ఒక్కసారి మాట్లాడితే మా చెల్లె కొద్దిగా ఇదైతే బతుకుతుంది. మా వాళ్ళు అది సాగు బతుకులు ఉంటాయంటే కూడా వాడు వాళ్ళ అమ్మాయి ఫోటోలు పెట్టి